Hi guys, welcome back to one more vlog. Time అయితే ఇప్పుడు 5:30 అయింది. I am not an early bird, but ఈ మధ్య నాకు నిద్ర పట్టక త్వరగా లేస్తున్నాను అనమాట. అంటే త్వరగా పడుకుంటున్నా, సో త్వరగా లేసేస్తున్నా. I am very happy about that habit. 6కి or 5:30కి లేస్తున్నాను అనమాట. ఓకే, సో నా ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు డూ ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ అంటే ఏంటి అంటే you have to take 1 tablespoon of either coconut oil or sesame oil తీసుకొని నోట్లో ఉంచుకోవాలన్నమాట. ఒక 10 minutes 20 minutes అది మౌత్ అంతా అండ్ టీత్ గమ్స్ అంతా కవర్ అయ్యేలాగా స్క్విష్ చేయాలి, పుక్కిలించాలన్నమాట బేసిక్గా, ఇఫ్ దట్స్ ద వర్డ్. సో ఇది ఎందుకంటే ఆయుర్వేదాలో దేర్ ఇస్ ఎ సేయింగ్ దట్ ఆయిల్ పుల్లింగ్ చేస్తే మీ గమ్ హెల్త్ చాలా బాగుంటుంది అని. లైక్ ఇఫ్ యూ హ్యావ్ బ్లీడింగ్ గమ్స్ ఆర్ ప్లాగ్ ఉన్నా కానీ యూ కెన్ ట్రై దిస్. నాకైతే చాలా బ్లీడింగ్ గమ్స్ ఉంటాయి, సో నేను ఇది ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా వెదర్ ఇట్ వర్క్స్ అవుట్ ఆర్ నాట్. ఆల్రెడీ కొన్నిసార్లు యూజ్ చేశాను. థింగ్ ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఫర్ 20 minutes అంట. ఐ కుడ్ ఓన్లీ కీప్ ఇట్ ఫర్ 5 minutes ఐ థింక్. ఎందుకంటే ఆయిల్ కదా, ఆయిల్ ఎక్కువసేపు నోట్లో పెట్టుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇట్స్ అ ప్రాక్టీస్, ఎవ్రీడే చేసే కొద్దీ మీ టైం అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో యా, నేనైతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను అనమాట. అదేంటి తలకు పెట్టుకునేది కదా అని అనుకుంటారేమో. దిస్ ఇస్ ఎడిబుల్, 100% ఎడిబుల్ అనమాట. దీని వెనక కూడా రాసి ఉంటుంది 100% ఎడిబుల్ ఆయిల్ అని. అంటే మీ సిస్టంలోకి బాడీలోకి వెళ్ళినా కానీ ఏం కాదు. సో యా, ఇది పెట్టుకొని ఐ విల్ ట్రై టు కీప్ ఇట్ ఫర్ 10 minutes. అండ్ మీ సిస్టంలోంచి బయటకు నోట్లోంచి బయటకు పంపించేటప్పుడు డోంట్ పుట్ ఇట్ ఇన్ సింక్ ఆర్ ఎనీవేర్ పైప్స్ ఉండే దగ్గర, ఎందుకంటే ఆయిల్ విల్ బ్లాక్ ద డ్రైన్ కాబట్టి పుట్ ఇట్ ఇన్ ద డస్ట్ బిన్స్. సో దట్స్ మై సజెషన్. ఈరోజు బయటకు వెళ్తున్నాం అనమాట. లంచ్ కన్ఫర్మ్ అయింది ఫ్రెండ్స్తో. సో వీఆర్ సర్చింగ్ రెస్టారెంట్స్ ఎక్కడికి వెళ్దామని హైదరాబాద్లో. సో రీసెంట్లీ నిన్నే ఐ గాట్ దిస్ టేబుల్ అండ్ దిస్ ఆఫీస్ చైర్ అనమాట ఆన్ రెంట్. రెంటో మోజో అనే యాప్ ఉంటుంది. లైక్ దే గివ్ ఫర్నిచర్ ఆన్ రెంట్ ఆన్ ఏ మంత్లీ బేసిస్ అలా అనమాట. సో నాకైతే వి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎప్పుడు ల్యాప్టాప్ ముందు కంప్యూటర్ ముందే కూర్చోంటాం కాబట్టి వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ బ్యాక్స్. సో అందుకని అండ్ నాకైతే అసలు ఇప్పుడే ఐఎమ్ 26 అండ్ ఇప్పుడే నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. లైక్ ఇఫ్ ఐ సిట్ ఫర్ లాంగ్ అవర్స్ వితౌట్ ఎ చైర్ ఐ థింక్ చాలా కష్టం. సో ఐ థింక్ ఫర్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ. అది వేస్ట్ అనుకోకుండా యూ నీడ్ టు ఇన్వెస్ట్ ఆన్ హ్యావింగ్ ఎ గుడ్ పోస్చర్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ విల్ సేవ్ యువర్ బ్యాక్ లిటరలీ. సో అదనమాట. సో దట్స్ వై ఐ గాట్ ఏ చైర్, ఆఫీస్ చైర్ అండ్ ఆల్సో మై డెస్క్. ఐ థింక్ లంచ్ టైంలో ఐ గెట్ రెడీ అండ్ I will get back to you again. We'll see. I think the day is gonna be exciting. Like I'm so excited because I'm meeting my friends. Like I have few close friends who are settled in US. I'm going to meet them like after 5 long years. So it's gonna be exciting. Like already like last month oka ammayini kalsanu na friend ni. Like it just affirms that nothing has changed even if people live so far away from you. Like the friendship is the same. I just got ready. చెప్పా కదా మా ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్తున్నా అని. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. సో 5 అనే రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. 5 ద ఫ్లేవర్ ఆఫ్ 5 states దాని పేరు. మేబీ ఆల్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫుడ్ ఉంటుంది అనుకుంటా. సో యా, ఐల్ కీప్ యూ అప్డేటెడ్. ఎప్పుడైతే క్యాబ్ వచ్చేసింది ఐల్ సీ యూ. కాదు,
ఈ రోజుల్లో చూడు కిడ్స్ ఎంత లగ్జరియస్గా స్కూల్కి వెళ్తున్నారంటే, లగ్జరీ ఏం కనిపించిందో చెప్తాను నేను. చిన్నప్పుడు మేము స్కూల్కి ఎలా వెళ్ళేవాళ్ళం తెలుసా? లైక్ మా తాతయ్య రోజు నన్ను సైకిల్ మీద స్కూల్కి తీసుకెళ్ళి నన్ను డ్రాప్ చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచ్కి ఇంటికి సైకిల్ మీద తీసుకొచ్చి మళ్ళీ ఈవినింగ్ సైకిల్ మీద తీసుకొచ్చేవాడు అనమాట. లైక్ ఎవ్రీడే మా తాతయ్యతోనే నేను వెళ్ళేదాన్ని. మాకు అంటే స్కూల్ బస్సులు ఉండే స్కూల్స్ కూడా ఉండేవి, కానీ మాకంత ఫినాన్షియల్ స్టేటస్ లేదనమాట ఆ స్కూల్స్లో చదవడానికి. అప్పట్లో ఒక 20-25 years back we didn't have any luxury, and now kids have everything from computer, laptop, mobile phone, anni. Such a lucky generation kada, Gen Z generation asalu. సో లంచ్ అయిపోగానే మేమైతే మనం చాక్లెట్ కార్ఖానాకు వచ్చేసామన్నమాట. ఇది ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ ప్లస్ రెస్టారెంట్ అనమాట. మాకు అసలు ఇది ఎలా తెలిసిందంటే, ఒకసారి జొమాటోలో చూస్తుంటే దిస్ రెస్టారెంట్ ఈజ్ రేటెడ్ అమాంగ్ ది టాప్ 50 రెస్టారెంట్స్ ఇన్ ఇండియా అనమాట. అది కూడా హైదరాబాద్లో ఇదొక్క రెస్టారెంటే టాప్ 50లో రేట్ అయింది ఇండియా మొత్తంలో. అసలు ఐ వాజ్ రియలీ అమేజ్డ్ టు సీ దిస్ ప్లేస్. లైక్ నేను ఎక్కడ అయితే ఇండియాలో లైక్ చాక్లెట్ ఫ్యాక్టరీ టైప్లో చూడలేదన్నమాట. అంటే లైవ్గా మన ముందే చాక్లెట్స్ అన్నీ చేస్తున్నారు. అండ్ ఆల్ దిస్ చాక్లెట్ ఈజ్ సోర్స్డ్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి అంట. మన ఆంధ్రప్రదేశ్ తెలుగు స్టేట్స్ నుంచే సోర్స్ చేశారు ఈ చాక్లెట్ అంతా. అండ్ మనకి టేస్ట్ చేయాలనుకుంటే ట్రయల్ కూడా ఇస్తున్నారనమాట. ఐస్ క్రీమ్స్ ట్రయల్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో యూ కెన్ టేస్ట్ హాట్ చాక్లెట్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ హాట్ చాక్లెట్, అంబియన్స్ కానీ రెస్టారెంట్ కానీ, అండ్ ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్ ఉన్నాయంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ చూసి. అండ్ ఆల్సో ఒక పెద్ద మెషిన్ ఉండింది, ఎలా కాఫీ రోస్ట్ చేస్తారనేది మనకు అక్కడ లైవ్లో చూడొచ్చు అనమాట. మనం అసలు మన ముందే చాక్లెట్ బీన్స్ అందులో వేసి రోస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో దాని తర్వాత వీ కేమ్ టు ద రెస్టారెంట్. అక్కడే గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటే వీ ఆర్డర్డ్ క్రోసాంట్ అండ్ కాఫీ. నేనైతే డార్క్ హాట్ చాక్లెట్ ఆర్డర్ ఇచ్చాను. ఇట్ ఇస్ గోదావరి డార్క్ చాక్లెట్ హాట్ మోకా అంట. హాయ్ గైస్, ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. మధ్యాహ్నం ఎప్పుడు 12:30కి వెళ్ళి ఆల్మోస్ట్ 6:30 అయిపోతుంది ఇప్పుడు. ఫ్రెండ్స్ని కలిసి ఐ థింక్ 2 రెస్టారెంట్స్కి వెళ్ళి ఇప్పుడే ఇంటికి వస్తున్నా. అగైన్ ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. షీ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ టౌన్. షీ ఈస్ వెకేటింగ్ ఫ్రమ్ ద సిటీ అనమాట. సో ఐ నీడ్ టు మీట్ హర్ ఖచ్చితంగా. సో ఐ యామ్ యాక్చువల్లీ టూ టయర్డ్ టు గో అవుట్ రైట్ నౌ, బట్ తప్పదు అదన్నమాట సంగతి. బట్ టుడే హ్యాస్ బీన్ ఏ wholesome day. Met my friends after so long, had good food and got stuck in Hyderabad's traffic. So adanamata. Yeah.